హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవరా మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ మరియు ఇతర కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ లేదా జూలై నాటికే దేవరా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, కానీ సరైన సోలో డేట్ దొరకకపోవడంతో అక్టోబర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని న్యూస్ వినిపించింది. అంతేకాదు, ఒకవేళ ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడితే ఆ తేదీకి రావాలని దేవరా టీం భావిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తేదీ విషయంలో దేవరాకి పోటీగా కల్కి 2898 ఏడీ వస్తుందని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమాని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ మే నెలలో జనరల్ ఎలక్షన్స్ ఉండడంతో వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో మేకర్స్ కొత్త విడుదల తేదీని వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వారి కన్ను ఆగస్టు 15పై పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ పుష్ప 2 వాయిదా పడితే ఆ డేట్కి రావాలని చూస్తున్నారట. మరోవైపు అసలు పుష్ప 2 వాయిదా పడుతుందా లేదా అనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, మూవీ టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కే వస్తామని బల్లగుద్ది మరీ చెబుతోంది. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలను అంత తేలికగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. చివరి నిమిషంలో సడన్ గా పోస్ట్ పోన్ అని ప్రకటించినా ఆశ్చర్యం లేదు. అందుకే ఆగస్టు 15 పైన ఇతర భారీ సినిమాలు కూడా ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ఇప్పటికే ఆ డేట్ పై దేవరా కన్ను పడగా ఇప్పుడు కల్కి కన్ను కూడా పడినట్లు వినికిడి. ఒకవేళ నిజంగానే పుష్ప 2 వాయిదా పడితే ఆ తేదీని కల్కి కోసం దేవరా త్యాగం చేస్తుందా, లేక దేవరా ముందే ఆ తేదీపై కన్నేసింది కాబట్టి కల్కి మరో కొత్త తేదీని చూసుకుంటుందా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.